ఎగసరా తెలంగాణ, పిల్చరా వరంగల్. దయచేసి ఒక్క నిమిషం, దయచేసి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కిందదిగా ప్లీజ్. అట్లా చేయకండి. చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి మనకు ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు మనం చాలా క్రమశిక్షణతో కార్యక్రమం నిర్వహించుకోవాలి. దయచేసి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి ఎగసరా తెలంగాణ, పిల్చరా వరంగల్ గేయానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన తెలంగాణ సాంస్కృతిక విప్లవానికి, సాంస్కృతిక పునరుజ్జీవానికి ఒక అద్భుతమైనటువంటి ఒక పాత్ర పోషించినటువంటి మన నాయకురాలు ఎమ్మెల్సీ కవిత గారు, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారు, ప్రముఖ గాయకులు మానుకోట ప్రసాద్ గారు, విజయ్ భాస్కర్ గారు, సుధా కిరణ్ గారు, సిరికొండ ప్రశాంత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జాగృతి సభ్యులకు, కవితక్క అభిమానులకు, ఓరుగల్లు పుర ప్రముఖులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. వాస్తవానికి మనం 11 గంటలు ప్రారంభించుకుంటే మనం అందరం కొద్దిసేపు ముచ్చరించుకోవడానికి కొంత సమయం ఉండేది. కానీ చాలా ఇతర కార్యక్రమాలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం కొంత లేటుగా ప్రారంభమైంది. మళ్ళీ అక్కగారు ఆ సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు కూడా పరిశీలించాలి. కాబట్టి నేను ఒక్కటే మాట చెప్పి నేను ముగిస్తా. తెలంగాణ ప్రజల ప్రాణం పాట, పేదల పేగుబంధం పాట, పాటతోని తెలంగాణకు ఉన్నటువంటి అనుబంధం అది విడదీయరనటువంటిది. 100 ప్రసంగాలకు ఒక పాట సమానమవుతుంది. ఒక పాట ఒక స్ఫూర్తిని రగిలించగలుగుతుంది. 1 కోటి మందిని ఏకం చేసి ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేసేటట్టు చేయగలుగుతుంది. మన పాట కాలే కడుపుతో వంగి నాటేస్తున్నటువంటి తల్లి పొత్తిళ్ళ నుండి ఉడుతుంది. గిరిజన సోదరుల దరువు నుండి ఉడుతుంది. హరిజనుల దండోర నుండి ఉడుతుంది. ఆడబిడ్డల మువ్వల సవ్వడి నుండి ఉడుతుంది. మన ఆట ఉయ్యాల సయ్యాటల నుండి ఉడుతుంది. అన్నదమ్ముల కోలాటాల ఆట నుండి ఉడుతుంది. అటువంటి మన ఆట, మన పాట చాలా ప్రముఖమైనటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు ఒక యుద్ధ నౌక అయితే వారు తెలంగాణ భాషలో, యాసలో వారు మాట్లాడినటువంటి తూటాలు లాంటి మాటలు ఆ రోజు దోపిడీదారులపైన పిరంగులై పేలినాయి. వారి స్ఫూర్తితోని తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కవులు, కళాకారులు తమ యొక్క పాటలతోని ఈ జనాన్ని మొత్తం ఏకం చేసి, పిల్లా జిల్లాని ఏకం చేసి జై తెలంగాణ అనిపించిన మనకు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ యొక్క సభ జరగబోతున్నది. 14 ఏళ్ల ఉద్యమం తర్వాత, 10 ఏళ్ల అధికారం తర్వాత, తెలంగాణ ఎంతో పురోగమించిన తర్వాత మార్పు పేరు మీద కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలుసు. అంటే కరువు వచ్చింది. కేవలం పంట పొలాల్లో కరువు కాదు, ఈరోజు ఉద్యోగాల్లో కరువు వచ్చింది, వ్యాపారంలో కరువు వచ్చింది. మొత్తం తెలంగాణలో కరువు వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవము ఒక చిరు ఆశలా కనబడుతుంది. ఎందుకంటే ఉద్యమాన్ని ఉత్సవంగా మలిచేటువంటి శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఉత్సవాన్ని ఉద్యమంగా మలిచేటువంటి శక్తి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇప్పుడు ఈ ఉత్సవాన్ని ఉద్యమంగా మలచాలని అనేక మంది కవులు, కళాకారులు గత వారం రోజుల నుండి అనేక పాటలు రాసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా మనకు అద్భుతమైనటువంటి ఒక పాట మనకు రిలీజ్ చేయబడ్డది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక పాటలు చూసినాం. ముద్దుల కొడుకు రాజాలు అనే ఒక పాట విన్నాం. అట్లా అనేక పాటలు, ప్రజల యొక్క కథలను, ఎత్తులను చెప్పినటువంటి పాటలు అనేక చూసినాం. ఇప్పుడు కూడా ఈ పాట అద్భుతమైనటువంటి ఒక పాట. మన ఓరుగల్లు జాతరలను స్పృశిస్తూ మనం ఏం చేయాలి అనేది చెప్తూ అద్భుతంగా ఈ యొక్క పాట కొనసాగింది. ఒక మాస్ సాంగ్ ఇది. ఈ సాంగ్ను ఆవిష్కరించినటువంటి కవితకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఇతర కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉంది కాబట్టి మొదటగా వారే మాట్లాడతారు. తర్వాత మళ్ళీ సమ్మయ్య గారు, మన ప్రసాద్ గారు మాట్లాడతారు. మనం ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్కగారు ఫస్ట్ సమ్మయ్య గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతూ అంటున్నారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా
వారు నమ్ముకున్నటువంటి కళను కాపాడాలని చిందు యక్షగానాన్ని ముందు తీసుకెళ్లినటువంటి వారికి పద్మశ్రీ కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది. మరి వారు ముందు మాట్లాడతారు, తర్వాత కవితక్క గారు మాట్లాడతారు.